ఆర్డర్ చేస్తే 5 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తారు. ఎండైనా వానైనా పట్టించుకోకుండా ఆహారాన్ని పదిలంగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. బతుకు తెరువు కోసం రోజంతా శ్రమిస్తారు. అలాంటి శ్రమజీవుల్ని మనుషులుగా కూడా చూడట్లేదు కొంతమంది వ్యక్తులు. చిన్న చిన్న కారణాలతోటి ఫుడ్ డెలివరీ బాయ్స్పై దాడులకు దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖలో అలజడి రేపింది. ఈ నెల 21న విశాఖలోని ఆక్సిజన్ టవర్స్ కు ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు అనిల్ అనే డెలివరీ బాయ్. ఈ క్రమంలో తమ పని మనిషి మౌనికతో అనిల్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ అతడిపై దాడికి దిగారు ఫ్లాట్ నంబర్ 2914 ఓనర్ ప్రసాద్. డెలివరీ బాయ్ అనుచిత ప్రవర్తన వల్లే దాడి జరిగిందంటూ బాధితుడు అనిల్ తో లెటర్ కూడా రాయించి సంతకం చేయించుకున్నాడు ప్రసాద్. అయితే అవమానం భారంతో డెలివరీ బాయ్ అనిల్ సూసైడ్ చేసుకున్నాడన్న వదంతులు ప్రచారంలోకి రావడంతో ఆక్సిజన్ టవర్ బి బ్లాక్ ముందు ఆందోళనకు దిగారు డెలివరీ బాయ్స్. ఒక 22 సంవత్సరాలు ఉంటాయండి. అబ్బాయి ఎవరో మనకు తెలీదు, కాకపోతే కొట్టడం అనేది మేము చూసాం. అదే పర్సన్ ఒక నియర్లీ 1 ఇయర్ బిఫోర్ కూడా సేమ్ స్విగ్గీ ఆర్ జొమాటో పర్సన్ ఆ అబ్బాయిని ఇదే స్పాట్ లో కొట్టారు మేడం. డెలివరీ బాయ్స్ ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు ఆత్మహత్య లాంటిదేమీ జరగలేదని, ఆ వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. మరోవైపు కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు విశాఖ సిపి బాగ్చి. మరోవైపు ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ తనపై దాడి చేసి కులం పేరుతో దూషించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అనిల్. తాను డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన ఫ్లాట్ కి నెంబర్ లేకపోవడంతో కాలింగ్ బెల్ నొక్కానని, తర్వాత పని మనిషికి ఆర్డర్ ఇచ్చి బయలుదేరానని చెప్పాడు. ఇంతలో పని మనిషితో అనుచితంగా ప్రవర్తించానంటూ ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ తనను దూషించి దాడి చేశాడంటున్నాడు అనిల్. గంజాయి కేసులో తనని ఇరికిస్తానని ప్రసాద్ బెదిరించారని కంప్లైంట్ కాపీలో ఆరోపించాడు అనిల్. తాను మెట్లు దిగి వెళ్తుంటే సెక్యూరిటీని పిలిపించి గదిలోకి తీసుకెళ్లి తీవ్రంగా దాడి చేశారని, లోదుస్తులతో బయటకు పంపించారని కంప్లైంట్ లో పేర్కొన్నాడు అనిల్. దీంతో ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ పై అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరోవైపు తనతో డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ పని మనిషి మౌనిక కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనిల్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఉభయులు కూడా రిపోర్ట్స్ ఇచ్చారు. నిన్న ఎంవిపి పోలీస్ స్టేషన్లో కేసెస్ రిజిస్టర్ చేశాము. ఆ అమ్మాయి మొలస్టేషన్ మీద రిపోర్ట్ ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేశాము. ఈయన అబ్బాయి హర్ట్ ప్లస్ ఎస్సీ అట్రాసిటీస్ మీద ఇచ్చాడు. రెండు కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అసలు ఆ రోజు ఆక్సిజన్ టవర్స్ బి బ్లాక్ లో ఏం జరిగింది, గొడవ ఎందుకు మొదలైంది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.